నల్లకలువ చాప్టర్ 32. విశ్వవాళ్ళు వెళ్ళిపోయాక కన్నీళ్లతో మిగిలిపోతారు సోమేశ్వర్ గారు. ఇంకెందుకేడుపు, చేసిందంతా చేసి ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటే ఏం లాభం? నా కూతురు మీరు చేసిన పెళ్లికి తగిన శాస్త్ర చేసి తీరుతుంది చూడండి అని కోపంగా చెప్పి బయటికి వెళ్లి కారులో కూర్చుంటుంది శరణ్య. సోమేశ్వర్ గారు కూడా అందరి వైపు ఒకసారి చూడగానే శోభన్ చంద్ర గారు దగ్గరికి వచ్చి, బాధపడకయ్యా, అమ్మ ఇప్పుడు బాధలో ఉంది, కొంచెం సమయం ఇస్తే తనే సర్దుకుని నిన్నర్థం చేసుకుంటుంది అని అంటారు. నన్ను అర్థం చేసుకోకపోయినా పర్లేదు, కానీ తన జీవితాన్ని తనే చేతులారా నాశనం చేసుకోకుంటే చాలు అని ఆయనకి దండం పెట్టి నేను వెళ్ళొస్తాను అని ఆయన కూడా బయటికి నడుస్తాడు. అసలు ఆయన అలా ఎందుకు చెప్పారో అర్థం కాక సతమతమవుతున్న వేద్ ఆయన వెనకాలే పరుగున బయటికి వెళ్లి కార్ దగ్గరికి వెళ్ళకముందే ఆయనకి అడ్డంగా నిలబడతాడు. ఎదురుగా వచ్చిన వేద్ని చూసిన సోమేశ్వర్ గారు ఏంటి అన్నట్టు చూస్తారు. అంతా బాగానే ఉంది, కానీ మీరు నాతో చేతులు కలిపి మీ కూతురు పెళ్లి చేశాను అన్నారు కదా, ఎందుకు అబద్ధం చెప్పారు అని సీరియస్గా అడుగుతాడు వేద్. నేనేం అబద్ధం చెప్పలేదు, నేను చేసిందే చెప్పాను అని చెప్తారు సోమేశ్వర్ గారు. అంటే మీరు నిజంగా మీ కూతురు పెళ్లి విశ్వతో చేయడానికి నాతో చేతులు కలిపారా? అది కూడా నాకు తెలియకుండా అనేసరికి, నీతో కాకపోతే నీ భార్యతో కలిపాను అని సోమేశ్వర్ గారు చెప్తారు. అంటే మీరు నల్లపెళ్లి కలిసి ఇదంతా చేశారా అని కోపంగా అడుగుతాడు వేద్. వైషుని నల్లపెళ్లి అన్నందుకు కోపం వచ్చి, నాకు నీ ఈ తిక్క బిహేవియర్ నచ్చకనే నాకు ఫస్ట్ నుంచి నువ్వు నాకు నచ్చలేదు, కానీ నా కూతురు నిన్ను ఇష్టపడింది అని ఒక్క కారణంతో ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. కానీ నువ్వు చేయాలి అనుకున్న వెధవ పని తెలిసిన వైషు నా దగ్గరికి వచ్చి నా హెల్ప్ కోరింది. ఫస్ట్ నుంచి నువ్వంటే ఇష్టం లేదు కాబట్టి నిహారిక పెళ్లి విశ్వతో జరిపించాలని నేనే నిర్ణయం తీసుకున్నాను అని సీరియస్గా చెప్తారు సోమేశ్వర్ గారు. మీ కూతురు పెళ్లి ఎవరితో చేసుకుంటారో అది మీ ఇష్టం, కానీ నా గొంతెందుకు ఆ నల్ల పెళ్లి చేతిలో పెట్టడానికి హెల్ప్ చేశారు అని అరిచినట్టే అడుగుతాడు వేద్. సోమేశ్వర్ గారు వేద్ని పైనుండి కింది వరకు ఒకసారి చూసి, నీకు పట్టిన కొవ్వును వదిలించడానికి అని ఒకే ఒక్క మాట అని ఆయన కారులో కూర్చోగానే డ్రైవర్ కారుని ముందుకు పోనిస్తాడు. పళ్ళు నూరుకుంటూ వెళ్ళిపోతున్న అతన్ని చూస్తాడు వేద్ బాబు. వేద్ అని వినిపించిన ప్రకాష్ గారి గొంతుకు, ఇప్పుడు వీళ్ళెలా నన్ను వేపుకు తింటారో అని నీరసంగా ఇంట్లోకి నడుస్తాడు. ఇంట్లోకి అడుగుపెట్టిన వేద్ అందరూ తననే ప్రశ్నార్థకంగా చూడడంతో ఏం మాట్లాడకుండా తల కిందికి వేలాడేసుకుని నిలబడతాడు. ఏంటి వేద్, నీకు వైషు అంటే ఇష్టమని ముందే చెప్పలేదు అని ప్రకాష్ గారు అంటే విసుగు వచ్చిన వేద్, ఎన్నిసార్లు చెప్పాలి డాడ్, నేనప్పుడు రియలైజ్ అవ్వలేదని. అయినా ఇప్పుడేంటి, ఈ నల్ల పిల్లిని చేసుకోవడం మీకు ఇష్టం లేదుగా, అందుకే నేను మిమ్మల్ని బాధపెట్టి తనతో బ్రతకలేను కాబట్టి మీకోసం నా ప్రేమను త్యాగం చేసి తనకి విడాకులు ఇస్తాను అని ఎమోషనల్ యాక్టింగ్ మొదలు పెడతాడు వేద్ బాబు. ఆ మాటకి పెద్దవాళ్ళందరూ కంగారు పడుతుంటే వైషు గుర్రుగా చూస్తూ ఉంటుంది వేద్ వైపు. వైషు చూపులను కేర్లెస్గా తీసిపడేసి, అవును డాడ్, నాకు ముందు మన ఫ్యామిలీనే ఇంపార్టెంట్, ఏదో ఆవేశంలో పెళ్లి చేసుకున్నాను, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని కాదు, కాబట్టి ఇప్పుడే లాయర్ గారిని పిలిచి అని వేద్ అంటూ ఉండగానే, లాయర్ గారు అవసరం లేదు మనవడా అని సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని మరీ అంటారు శోభన్ చంద్ర గారు. ఎందుకు తాతయ్య, మీరే ఈ పెళ్లిని రద్దు చేస్తారా అని కళ్ళల్లో మెరుపుతో అడుగుతాడు వేద్ బాబు. పెళ్లిని కూడా రద్దు చేయాల్సిన అవసరం లేదు, మాకు నువ్వు వైషుని పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు అని శోభన్ చంద్ర గారు అంటారు. నో తాతయ్య,
మీకెందుకు ఇబ్బంది లేదు? ఉంది ఇబ్బంది, చాలా ఉంది. మీ మనవడు ఒక నల్లటి అమ్మాయిని చేసుకున్నందుకు మీరసలు తట్టుకోలేకపోతున్నారు అని నాకు తెలుసు. మీరు నా కోసం ఆలోచించి ఈ పెళ్లిని బలవంతంగా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను మీకోసం నా ప్రేమని త్యాగం చేస్తాను అని రాణి కన్నీళ్లను తుడుచుకుంటూ మరీ చెప్తాడు వేద్ బాబు. ఇంకా ఆపుతావా? మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్తున్నాం కదా. ఇంకా చెప్పాలంటే మాకు ఆ నిహారిక కన్నా ఈ వైశ్యునే నచ్చింది. మీరేమంటారు అని ప్రకాష్ ఇంకా సుమగారిని అడిగితే, అవును మావయ్య గారు, వైషు మనింటి కోడలు అవ్వడమంటే మనం ఎంతో అదృష్టం చేసుకోవాలి అని సుమగారు అంటే, హా నాన్న, వైషు ఎలాంటిదో మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా. అదేదో వాడే ఫస్ట్ మనకి చెప్తే మనమే వాళ్ళ పెళ్లి చేసేవాళ్ళం కూడా అని అంటారు ప్రకాష్ గారు. ఆ మాటలకి వైషు సంతోషపడితే తలని బండకేసి కొట్టుకోవాలి అనిపిస్తుంది మన వేద్ బాబుకి. అమ్మా వైషు, నువ్వు చెప్పు, మా వేదంటే నీకు కూడా ఇష్టమేనా అని అడుగుతారు శోభన్ చంద్ర గారు. దీనంగా మొహం పెట్టి వైషు వైపు చూస్తాడు వేద్ బాబు. ఇంతసేపు తనని వదిలించుకోవాలి అన్నందుకు కన్నింగా ఒక నవ్వు నవ్వుతూ, ఇష్టమే తాతయ్య గారు, ఇంతలా నన్ను ప్రేమించే మనిషి దొరకాలంటే నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో అని కళ్ళొత్తుకుంటూ మరీ చెప్తుంది వైషు బేబీ. ఇంకేంటి, అమ్మాయికి కూడా నువ్వంటే ఇష్టమే. ఇక మీరు చెప్పండి, మీ అమ్మాయి మా కోడలుగా ఉండడం మీకిష్టమేనా అని కోటయ్య వాళ్ళని అడిగితే ఒకసారి వేద్ని చూసి ఇష్టమే అంటారు కోరస్గా. వేద్ బావ అంటే నాకు కూడా చాలా ఇష్టం అంటాడు ప్రదీప్. వాడి ఆనందాన్ని చూసి ఏడవలేక నవ్వుతూ ఇంకా అక్కడ ఉండలేక అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతాడు వేద్ బాబు. ఈ కంపంతా ఈజీగా వదిలేలా లేదు అని అర్థమయ్యి వెళ్తున్న అతన్నే చూస్తూ ఉంటారు అందరూ. సో ఇదేనండి నల్ల కలువ 32 చాప్టర్. అమ్మయ్య, ఫైనల్లీ పెద్ద ప్రాబ్లం తీరిపోయింది. మరిప్పుడు వేద్ నెక్స్ట్ మూవ్ ఏంటంటారు? తెలుసుకోవాలనుందా? అయితే ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఫ్యూచర్ అప్డేట్స్ అన్నీ మీకు రెగ్యులర్గా వస్తుంటాయి. ప్రస్తుతానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మరవకండి. థ్యాంక్ యూ, బాయ్.